రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, ఈనాడు ఓలా యూబర్ ఎవరైతే ప్రతినిత్యం విశ్వనగరంగా మారినటువంటి మన హైదరాబాదులో 80,000 పైచిలకు కార్లతోని యావత్ ప్రజానికాన్ని దూర ప్రాంతాలకు చేరవేస్తున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఆటో రేటు కన్నా తక్కువన్నటువంటి ఈనాడు కారులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రెండు యాజమాన్యాలు వాళ్ళని నరక యాతన పెడుతూ 80,000 పైచిలకు 1,40,000 మంది దీనిపైన ఆధారపడి డ్రైవర్లుగా ఉన్నటువంటి వీళ్ళని 18 నుంచి 20 గంటల వరకు వాళ్ళతోని పని చేయిస్తూ 25% వాళ్ళతోని కమిషన్ తీసుకుంటూ ప్రతి మాసం కూడా 5,000 వెహికల్స్ ప్రతి మాసం కూడా పెంచుతూ వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రతినిత్యం వీళ్ళని వేధిస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు గత మాసం 30వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ న్యాయమైన కోరికలు అడుగుతుంటే ప్రభుత్వం మా ఇంట ఉంది, పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళని కేసులు పెట్టించి నానా యాతన పెడుతున్నటువంటి దీన్ని ప్రభుత్వం వెంటనే హోంశాఖ మాత్యులు అదే రకంగా ట్రాన్స్పోర్ట్ శాఖ మాత్యులు వాళ్ళని పిలిపించి యాజమాన్యాలను పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చాలి. అధ్యక్ష, 80,000 మంది ఈనాడు పుట్ట చేత పట్టుకొని రోడ్డు పైన కూర్చొని వాళ్ళకు కావలసినటువంటి కమిషను తింటున్నటువంటి వాళ్ళని వాళ్ళు తినడానికి వాళ్ళ అభ్యంతరం చెప్పడం లేదు, కానీ వాళ్ళ